దేవుని నామను బట్టి దేవునికే స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యాన్ని మనం చూద్దామండి. 143 కీర్తనలో 6వ వచనములో కీర్తనకారుడైన దావీదు చక్కని మాట, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. దేవుని బిడ్డలారా, ఆయన తట్టు మన చేతులు చాపుదామండి. చాలాసార్లు అనేక మంది ఉన్నారని వాళ్ళ వైపు చేతులు చాపుతా ఉంటాం. చేతులు చాపితే ఏమీ దొరకదండి. ఎందుకంటే పేతురు యోహాను దేవాలయంకి వెళ్తుంటే పుట్టుకతో కుంటివాడు వాళ్ళ వైపు ఏమైనా దొరుకుతుందేమని చూశాడు, చేతులు చాపాడు. వాళ్ళు అన్నారు, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఆయన జీవితంలో ఎప్పుడు ఊహించి ఉంటాడు కుంటివాడికి కాళ్ళు వచ్చేసాయండి. ఎందుకంటే యేసును కలిగి ఉన్నారు, ఆ మాటను బట్టి ప్రకటించారు, లేచి నిలబడగలిగాడు, దిగ్గున లేచాడు, నిలిచాడు, నడిచాడు. ఎందుకంటే దేవుణ్ణి స్తుతించుచు దేవాలయంలోకి వెళ్ళాడు. దేవుని బిడ్డలు గమనించండి, ఆయన వైపు చేతులు చాపండి. నీ చేతులు ఇటువైపు అటువైపు చాపొద్దు, లోకం వైపు చాపొద్దు, దేశం వైపు చాపొద్దు, ఎవరేదో ఇస్తారని చాపొద్దు, ప్రభు వైపు చాపడం నేర్చుకోండి. అందుకే మనం ప్రార్థించిన మన చేతులు పైకెత్తి ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆకాశము తట్టు నా కనులు ఎత్తుచున్నాను అని 2 చేతులు యేసయ్య ఆకాశం వైపు చాపి ప్రార్థించేవాడు. ఆ అలవాటు నీకు ఉండాలి, ఆ అలవాటు మనకు ఉండాలండి. చేతులు చాపి ప్రార్థన దైవ సన్నిధిలో ఉండడం నేర్చుకోవాలండి. అందుకే కీర్తనకారుడు ఏం చెప్పాడు, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. చాపుదామా మరి? ఒక భర్తగా, భార్యగా, బిడ్డలుగా, కుటుంబీకులుగా ప్రభు వైపు చాపండి. మీ బిడ్డలు కూడా నేర్పండి. మీరు చాపితే మీ బిడ్డలు కూడా చాపుతారు. చేతులు పైకెత్తి ప్రార్థించడం, అడగటం, ఆ చేతులను బలపరుస్తాడు ఆయన. ఆ చేతులు కూడా పాపం లేని చేతులు, దోషం లేని చేతులు, దొంగ రాతలు, దొంగ పని చేతుల్ని దేవునికి అప్పగించి ఆయన తట్టు మన చేతులు చాపుదామండి. ఎప్పుడైతే మన చేతులు చాపుతామో దేవుడు కార్యం చేస్తాడు. 2వ మాట అంటాడు, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ఆత్మ లేక, అభిషేకం లేక, సరైన ప్రార్థన లేక కృంగిపోయి ఎండిన స్థితిలో ఉన్నట్లయితే, ప్రభా ఎండిపోయిన నా స్థితిని దేవా జీవ జలములతో నింపమని అడుగు, జీవజల బూటగా చేయమని అడుగు, నీ గుండె నిండా కన్నీళ్ళు ఉండేటట్టు అడుగు, ప్రార్థన చేయి. ఎండిపోయిన నీ ఆత్మీయ జీవితాన్ని ఆయన నీళ్ళతో నింపుతాడు. నీళ్ళనగా వాక్యం, ఆత్మ, అభిషేకంతో నింపుతాడు. ఆయన వైపు చూసే కన్నులుగా దేవుడు నీకు చేయబోతున్నాడు. ఈ శనివారం కాలంలో చెప్పిన ఈ మాటలు మీ జీవితాలు ఒక అద్భుతాన్ని చేస్తాడండి. ఆయన తట్టు చూడండి. శుక్రవారం ప్రార్థించారుగా, ఇప్పుడు శనివారం మళ్ళీ మోకరించారు కాబట్టి ఆయన తట్టు చేతులు చాపండి. మీ ఎండిపోయిన ఆత్మీయ స్థితిని దేవునికి అప్పగించండి. నీరు కట్టిన ఊట వల్లే, ఎప్పుడు ఉబ్బుకు చెండు ఊట వల్లే ఉండాలని కోరుతున్నాం. కాబట్టి అనేక సార్లు ఆత్మీయంగా ఎండిపోయి ఆరిపోయి ఉంటాం. మనం చిగురింపచేసే దేవుడు మన దేవుడు. అలాంటి దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ఎండిన స్థితిని దేవునికి అప్పగించండి. మీ చేతులు ఆయన తట్టు చాపండి. ఆ చేతుల్ని ఈ ఉదయకాలంలో దేవుడు పట్టుకొని నేను లేవనెత్తి నడిపించును గాక. కాబట్టి ఈ మాటలు విని బలపడి ధైర్యంగా ఉండి ముందుకు సాగు. అలాంటి కృపానికి తోడై ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రభానికి వందనాలు. ఇదిగో నాయన, వారి చేతులు నీ తట్టు చాపి ఉన్నారు. చేతులు పట్టుకోండి. ఆత్మీయంగా ఎండిపోయిన వారి స్థితి నుంచి ప్రభు నా తండ్రి తడిపి, దేవా వాళ్ళు చిగురించి ఫలించి అభివృద్ధి చెంది ముందుకెళ్ళే భాగ్యం వారికి దయచేసి మహిమ పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక.